Hello guys, welcome to the review of the Hanuman movie 3D version acted by Teja Sajja garu. Review లోకి వెళ్ళే ముందు ఒక్కొక్క షో ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ ఇంకా 2D వెర్షన్కి 3D వెర్షన్కి కొన్ని డిఫరెన్సెస్ గురించి అండ్ మళ్ళీ చూసినప్పుడు ఆ హై కలిగిందా లేదా అన్న దాని గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇదే మెయిన్ ఈ రివ్యూ కాన్సెప్ట్, ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ బ్లాక్ బాస్టర్ మూవీ. సో దాని గురించి మనం మళ్ళీ ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. సో జస్ట్ ఈ ఎలిమెంట్స్ గురించే మాట్లాడుకుందాం. సో 2Dకి 3Dకి డిఫరెన్స్ ఉందా అంటే మామూలు డిఫరెన్స్ లేదు, నిజంగా చెప్తున్నా. 3D సినిమాల్లో జనరల్గా అంటే ఇప్పుడు మనకి అందరికీ తెలిసిందే 3D సినిమాల్లో కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి, లైక్ కొన్ని మీదకి వస్తున్నట్టు ఇవన్నీ కూడా. సో నా దృష్టిలో 3D సినిమా అంటే ఇదే. ఎందుకంటే 2D సినిమాకి 3D సినిమాకి డిఫరెన్స్ అనేది బొమ్మ కొంచెం కొంచెం ముందుకు వచ్చినట్టు ఉండడం కంటే ఒక ఎఫెక్ట్ అనేది వచ్చి ఒక బల్లెమో బాణమో ఏదో వస్తున్నప్పుడు బుల్లెట్ ఏదో వస్తున్నప్పుడు అది ఇట్లా మన మీదకి వచ్చినట్టు అట్లా రావడం అనేది ఒక ఎఫెక్ట్. నాకు ఆ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువ కనబడాల్సి ఉంటుంది నాకు. సో చాలా సినిమాల్లో నేను చూశాను, కొన్ని సినిమాల్లో ఒక 5-6 ఎఫెక్ట్లు ఉంటాయి మహా అయితే, అంతే, అంతకుమించి అయితే ఏం కనబడవు. ఈవెన్ RRRలో కూడా నాకు అంతే, నాకు 5-6 ఎఫెక్ట్లు కనబడతాయి అంతే RRR 3D వెర్షన్ చూస్తే. సో నేను అందుకని నేనేంటంటే 3Dలో ఆ ఎలిమెంట్స్ ఎక్కువ ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తా. అసలు ఈ సినిమాలో ఎన్ని ఉన్నాయి తెలుసా అలాంటి ఎలిమెంట్స్, దగ్గర దగ్గర 35-40 ఉన్నాయి. చాలా బాగుంది అదంతా కూడా. ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది, ఆ 3D ఎక్స్పీరియన్స్. ఆకుల దగ్గర బుల్లెట్ల దగ్గర అన్నింటినీ వాడారు, అక్కడికి వాటర్ని కూడా వాడారు స్టార్టింగ్లో. అన్నీ ఉంటాయి, అన్ని 3D ఎలిమెంట్స్ లోపల ఉంటాయి అనమాట. అంటే ఆ మీదకి వచ్చే ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో అది ఉంది, చాలా వాటిల్లో ఉంది. అరౌండ్ 35-40 ప్లేసెస్లో ఉంటుంది మొత్తం. చాలా బాగా అనిపించింది. అండ్ 3Dలో కూడా విజువల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ యాజ్ యూజువల్లీ 2Dలో అదంతా కూడా గ్రేటే, బట్ 3Dలో ఏంటంటే చెప్పా కదా కొంచెం డెప్త్ ఎఫెక్ట్ వస్తుంది. కొంచెం ఒక స్టెప్ ముందుకు వచ్చిన ఫీలింగ్ ఉంటుంది. ఈ స్క్రీన్ వెనకాల ఉండిపోయి విజువల్ ముందుకు వచ్చిన ఫీలింగ్ లైట్గా ఉంటుంది. సో అందులో చాలా బాగా అనిపించే విజువల్స్ అంతా కూడా. అండ్ సేమ్ ఎమోషన్, సేమ్ ఎనర్జీ, సేమ్ ఫన్ బాగా వర్కౌట్ అయింది మళ్ళీసారి చూసినా కూడా. అండ్ హై సీన్స్ మళ్ళీ చూసినా కూడా బాగా వర్కౌట్ అయినాయి. అసలు మామూలుగా అరుపులు రాలేదు థియేటర్లో. అంటే కొన్ని సీన్స్ బేసిక్గా ప్రశాంత్ వర్మ గారు ఎలా రాశారు, తేజ సజ్జ గారు ఎలా చేశారంటే ఆ సీన్స్లో అవి ఫర్ ఎవర్, ఇంకా లాంగ్ లాస్టింగ్ అని కూడా కాదు, ఫర్ ఎవర్, ఇంకెప్పటికీ ఉండిపోతాయి, చిరస్మరణీయంగా మిగిలిపోతాయని చెప్తారు కదా, అలాంటి కైండ్ ఆఫ్ సీన్స్ రాశారు, తీశారు. అవి చాలా అద్భుతంగా సినిమాలో పెట్టారు. అండ్ అదే మళ్ళీ చూడాలనిపించేలా చేస్తోంది మనల్ని. సో ఎన్నిసార్లు చూసినా కూడా సేమ్ అదే హై, అదే ఫీల్ అయితే కలుగుతూ ఉంది. అండ్ ఈసారి ఏంటంటే ఆ విజువల్స్ ఇంకా బాగా కనబడుతున్నాయి, ఇంకా బెటర్గా కనబడుతున్నాయి. అండ్ ఆ ఎఫెక్ట్స్ కూడా ఉండడం వల్ల ఇంకా బాగా అనిపించింది మొత్తం అన్నీ కూడా. సో చాలా బాగా అనిపించింది ఓవరాల్గా. సో అది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ లాస్ట్లో అంటే జై హనుమాన్ ఇన్ సినిమాస్ 2025 అని వచ్చేది కదా, లాస్ట్లో ఒక స్టాంప్ ఇలా పడి ఆ మ్యూజిక్ వస్తుంది, టెండ్ వస్తుంది. అప్పుడు వచ్చినప్పుడు జై హనుమాన్ ఇన్ సినిమాస్ 2025 అని వచ్చేది. అది తీశారు, ఎందుకంటే 2025 వెళ్ళిపోయింది, 2026 వెళ్ళిపోయింది, సంక్రాంతి వెళ్ళిపోయింది, 2027 సంక్రాంతికి కూడా వస్తుందో లేదు తెలియదు జై హనుమాన్. సో అందుకని చెప్పి కొంచెం అదైతే తీశారు. అది చూసినప్పుడు నవ్వుకున్నాను నేను. అది అప్పుడు ఆ ఒక్కరోజు ఆ ఒక్క స్టాంప్ వేయకుండా ఉండాల్సింది అనిపించింది నాకు. ఎందుకంటే హనుమాన్కి, జై హనుమాన్కి చాలా డిలే పడిపోయింది, ఎందుకో తెలియట్లే. అంటే ఈ గ్యాప్లో పోనీ ఆయన మహాకాళి కొంచెం బెటర్గా తీస్తున్నారు, ఓకే బాగానే ఉంది, మహాకాళి తీస్తున్నారు. అందులో ఈయన కూడా ఉన్నారు, మొన్న దురంధర్లో ఫేమస్ అయ్యాడు కదా, ఆయన పేరేంది టక్కన గుర్తురాదు, డ్యాన్స్ చేస్తుంటాడు. సో ఆయన బాగా ఫేమస్ అయ్యాడు కదా, ఏతో వస్తుంది అనుకుంటా ఆయన పేరు, ఆయుష్ కన్నా పేరు గుర్తొచ్చింది, ముందు పేరు గుర్తురాట్లేదు. ఆయుష్ ఖన్నానా ఏమో, ఖన్నా మొత్తానికి. సో ఆయన బేసిక్గా ఉన్నాడు, మహాకాళిలో ఉన్నాడు. అండ్ ఇంకొక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు, ఏందది, ఇది ఎస్జే సూర్య గారిది. అది ఆ సినిమా అన్నాళ్ళు అయిపోవడం వల్ల ఇట్లాగే పేర్లు కూడా మర్చిపోతున్నాం. ఆ పేర్లు గుర్తు తెచ్చుకోవడానికి కూడా ఇప్పుడు టైం పడుతుంది. అది డివివి గారు అబ్బాయి దబ్బా, డివివి దానయ్య గారు అబ్బాయిది. అందులో ఆల్రెడీ అది ఏందో ఇంద్రుడి వజ్రాయుధం పవర్స్ ఉంటాయి అందులో. సో కనెక్టివిటీ ఆల్రెడీ హనుమాన్లో ఉంది, అది మనకు తెలిసిందే, మాట్లాడుకున్నాం అప్పుడు. సో అదొక సినిమా ఉంది కదా, అది ఏదో పోస్టర్ రిలీజ్ చేశారు. సో దాని పరిస్థితి ఏందో చూడాల్సి ఉంది. సో ఈ గ్యాప్లో జై హనుమాన్ షూట్ అయితే నడుస్తుంది, ఇప్పుడు కొంచెం బాగానే నడుస్తుంది జై హనుమాన్ షూట్. ఎందుకంటే మైత్రి వాళ్ళు ప్రొడ్యూసింగ్, అండ్ తర్వాత రిషబ్ శెట్టి గారు కూడా ప్రొడ్యూసింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, ఆయన కూడా కొంత ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో ఇవన్నీ ఉండడం వల్ల సినిమా స్కేల్ అనేది కొంచెం పెద్దదైంది. ఈ గ్యాప్లో ఏదో ప్రశాంత్ వర్మ గారి చుట్టూ ఏవో చిన్న కాంట్రవర్సీలు ఏవో నడుస్తూ ఉన్నాయి, కానీ ఆయన అయితే మటుకు కొంచెం మంచి స్పీడ్లోనే అన్నీ తీసుకుంటూ వెళ్తున్నాడు. సో ఇప్పుడు జై హనుమాన్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా ఆయన ఏం రిలీజ్ చేస్తాడనేది ఒక పెద్ద క్వశ్చన్. అంటే ఇప్పుడు కథలో ఏది ఫస్ట్ రిలీజ్ చేయాలనేది ఆయన పాయింట్ అనమాట. సో జై హనుమాన్ రిలీజ్ చేసి తర్వాత మహాకాళి వెంటనే రిలీజ్ చేస్తారేమో నాకు తెలిసి, విత్ ఇన్ 6 monthsలోనే.
సో 'జై హనుమాన్' టైంలోనే 'మహాకాళి' గురించి అనౌన్స్‌మెంట్ అయితే ఇచ్చేసి 'అధీర' ఇప్పుడు గుర్తొచ్చింది 'అధీర.' సో అది 'మహాకాళి' గురించి ఏమైనా అనౌన్స్‌మెంట్ ఏమైనా ఇచ్చేస్తారేమో. తర్వాత 'అధీర' రిలీజ్ చేసి తర్వాత ఇమ్మీడియేట్‌గా 'హోంబాలే' వాళ్ళతో 'ప్రభాస్' గారితో 'బ్రహ్మరాక్షస్‌కెళ్తారని' అనుకుంటున్నాను నేనైతే. సో ఏదైనా సరే అసలు మెమరబుల్ సినిమా అబ్బా! చాలా అద్భుతంగా తీశారు ప్రశాంత్ వర్మ గారు. సో ఆయన నుంచి నేను ఒకటే కోరుకుంటున్నా ఏంటంటే న్యూ ఏజ్ డైరెక్టర్ కదా! సో కొంచెము ఫాస్ట్ పేస్డ్ వర్క్ ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేశాను నేను అప్పుడు యాక్చువల్లీ. సో ప్రతి సంవత్సరం వస్తారు ఇంకా సంక్రాంతికి అన్నట్టుగా అనుకున్నాం. ఆయన రావట్లేదు గానీ అనిల్ రావిపూడి గారు వస్తున్నారు ఐఏఎస్ సినిమాలేసుకొని. సో ఫ్యామిలీ డ్రామాలు అయి యేసుకొని ఆయన వస్తున్నారు గానీ ఇంకా ఈయన వస్తారేమో ఈ జోనర్ సినిమాలతో సంవత్సరానికి ఒకటి అనుకున్నాను నేను. ఆయన ఒకసారి చెప్పారు కూడా ప్రతి సంక్రాంతికి ఓ సినిమా రిలీజ్ చేస్తాం పీవీసీయూ నుంచి అని చెప్పి. కానీ చేయలేదు. సో 2 సంక్రాంతులు ఎళ్ళిపోయినియి. సో అదేదో సినిమా 'అత్తారెడ్డి దారేదిలో' డైలాగ్ ఉంటది కదా! పండగెళ్ళగానే వచ్చి తీసుకెళ్తానన్నాడు. ఇప్పుడు 30 పండగలెళ్ళినియి. ఆయన రాలేదు. అమ్మాయి ఇక్కడే మిగిలిపోయిందని జెప్పి. అట్లా అనమాట. సో కొంచెం బేసిక్‌గా ఏంటంటే అదొక్కటి కొంచెం బాగా డిసప్పాయింట్‌మెంట్ ఉంటది నాకెప్పుడు కూడా పీవీసీయూ పరంగా. ఎందుకంటే అనౌన్స్‌మెంట్‌లుంటాయి. కానీ రిలీజులుండవు. అది నాకు మెయిన్ రిషబ్ శెట్టి గారు దిగారు ఓకే. ఆయన అంటే ఆంజనేయ స్వామి పాత్రగా ఆయన ఓకే. బాగా సెట్ అవుతారని కూడా అనిపిస్తోంది. అండ్ 'గూస్ బంప్స్' పక్కా ఉంటాయి. అండ్ హిందీలో పీక్స్‌లో కొడతది. అందులో నో డౌట్. కాకపోతే ఏంటంటే ఎక్కడో సంభవం కొంచెం త్వరగా చేసుంటే బావున్నేమో. మేబీ 'రానా' గారితో చేసుంటే బేగయిపోనేమో. ఇట్లాంటి కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఎంత కాదన్నా బ్రెయిన్‌లో తిరుగుతా ఉంటాయి. సో అందుకు కొంచెం డిసప్పాయింటింగ్ ఫ్యాక్టర్ అయితే ఉంది. బట్ ఎనీహౌ ఈ సినిమా చూసిన తర్వాత మళ్ళీ అదే హై, అదే ఎక్సైట్‌మెంట్, అదే ఇంటెంట్ అదంతా కూడా ఉంది మనసులో. సో ఎప్పుడెప్పుడు చూద్దామా 'జై హనుమాన్' అని చెప్పి. సో ఈగర్‌లీ వెయిటింగ్ ఫర్ దట్ ఫిల్మ్ 'జై హనుమాన్.' చూద్దాం. సో ఇప్పటికైతే మటుకు ఈ సినిమాకైతే చెప్పాల్సిన రెండే ఆల్రెడీ చెప్పాను. ఒకటి 2డీకి, 3డీకి డిఫరెన్స్. 3డీలో చాలా బాగుంది సినిమా. ఎఫెక్ట్స్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఎఫెక్ట్స్ ఎక్కువున్నాయి. నాకేంటంటే ప్రతిసారి 3డీ ఎఫెక్ట్ అనేది ఎప్పుడు అదే ఉంటది. ఆ బాణం రావడం ఇయే ఉంటాయి. కాకపోతే ఏంటంటే దాన్ని నెక్స్ట్ లెవెల్‌లో ప్రెజెంట్ చేశారు. ఎక్కువ పెట్టారు. ఎక్కువ ఎఫెక్ట్స్ పెట్టారు. అది బేసిక్‌గా ముందు నుంచే ప్లానింగ్ ఉన్నట్టుంది. ముందు నుంచే ఈ షాట్ ఇట్లా పెట్టుకుంటే ఫర్దర్‌గా దీన్ని 3డీలో మార్చుకోవచ్చు అని అనుకున్నట్టున్నారు. సో, అందుకని 3డీ వెర్షన్‌కి బానే సెట్ చేశారు మొత్తం అంతా కూడా. ముందు నుంచే బాగా ప్లానింగ్‌తో ఉన్నారు. సో, అది 3డీలో ఇప్పుడు చాలా పర్ఫెక్ట్‌గా కుదిరింది మొత్తం అంతా కూడా. ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో చాలా ఎక్కువున్నాయి. 35-40 ఎఫెక్ట్స్ ఉంటాయి మొత్తం అంతా కూడా. చాలా బా అనిపించింది అదైతే. అండ్ విజువల్‌గా చాలా బాగా అనిపించింది. బెటర్ కంపేర్డ్ టు 2డీ. సో, నాకు బేసిక్‌గా బానే మొత్తం అన్ని రకాలుగా బావుంది. మళ్ళీ అదే హై ఇచ్చింది. మళ్ళీ అదే ఎమోషన్ ఉంది. మళ్ళీ ప్రతీదీ కూడా ఫెంటాస్టిక్ ఉంది. యాజ్ యూజువల్లీ గుడ్, యాజ్ యూజువల్లీ పర్ఫెక్ట్, యాజ్ యూజువల్లీ ఎక్స్ట్రార్డినరీ సినిమా. సో, మీరు రిలీజ్‌కి కూడా ఏమైనా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని ఎళ్తానంటే ఎళ్ళండి. ఎందుకంటే 3డీ రిలేటెడ్ ఎక్స్‌పెక్టేషన్స్ అన్నిటిని కూడా జస్టిఫై చేస్తది ఈ సినిమా. నాకు బేసిక్‌గా అది బాగా అనిపించింది నాకు. సో, మీకేమనిపించిందో చూసిన వాళ్ళు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళడానికి ట్రై చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జోర్స్ మీద అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గా బాయ్. నెక్స్ట్ వీడియో బాయ్.